వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు బొత్స సత్యనారాయణపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై బొత్స చేసిన విమర్శలను తిప్పికొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు? ఆయన మాట్లాడడానికి అప్పట్లో ప్రభుత్వం ఆయనకు అవకాశం ఇచ్చిందా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడడం విన్నాం కానీ బొత్స మాట్లాడడం వినలేదని అన్నారు. గత ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం బొత్స ఏమీ పని చేయలేదని పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ గారు ఏవో విమర్శలు చేస్తున్నారు. ఆయన ఏదో పరిపాలన గురించి హేళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గత ప్రభుత్వంలో ఈ మధ్య మనం ఎక్కువ ప్రెస్ మీట్లు చూస్తున్నాం. ఆయనవి గతంలో అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు అసలు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు? అసలు ఆయనకు మాట్లాడేదానికి ఆయన ప్రభుత్వం అవకాశం ఇచ్చిందా? ఎవరో విజయసాయిరెడ్డి వచ్చి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడడం విన్నాం కానీ ఎప్పుడైనా ఈయన వచ్చి మాట్లాడడం విన్నావా? ఈరోజు ఆయన ఏదో ముందుని పెట్టి ఆయనతో మాట్లాడిస్తున్నారేమో కానీ బట్ అసలు ఆయనకి నిజంగా గత ప్రభుత్వంలో ఆయన ఇంపార్టెన్స్ ఏంటి? ఆయన ఎక్కడ పనిచేశారు? మన ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఆయన పని చేయగలిగారా? ఈరోజు స్పీకర్ గారు ఆయన మీద ఒక అపవాదం వేస్తే, గంటా శ్రీనివాస్ గారు స్పీకర్ గారి మీద, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి గవర్నర్ గారికి లేఖ రాసి నా మీద దర్యాప్తు చేయండి అని చెప్పి దాని మీద ఇష్యూ మీద చెప్పారు. దట్ ఈస్ వాట్ ద లీడర్. అది లీడర్షిప్. ఆ లీడర్షిప్లో ఆయన ఖచ్చితం నేను తప్పు చేయలేదు, మీరు దర్యాప్తు చేసుకోండి అని ఆయన చెప్పగలిగారు. గతంలో మీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి బొత్స సత్యనారాయణ గారి మీద. ట్రాన్స్ఫర్స్ ఇష్యూస్ అవ్వచ్చు, బైజూస్ ఇష్యూస్ అవ్వచ్చు, ట్యాబ్స్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో చాలా ఆరోపణలు వచ్చాయి ఆయన వ్యవహరించినటువంటి మంత్రి శాఖలో. మరి ఆయన ఎందుకు దర్యాప్తు చేయమని రాయలేకపోయారు?